తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో 165 గ్రామ పంచాయతీలకు 19 ఏకగ్రీవం కాగా ఇక 144 జీపీలకు రేపు జరగనున్నాయి. ఇక 1620 వార్డు సభ్యుల స్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవం కాగా 1130 వార్డు సభ్యుల స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి శ్రమశాత్మక ప్రాంతాలు లేవని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లాలో 3వ దఫా ఎన్నికలకు పంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే ఎన్నికల సామాగ్రితో సిబ్బంది అంతా కూడా ఇప్పుడే ఆ ఎన్నికల కేంద్రాలకు చేరుకుంటున్నారు. చూడొచ్చు ఇప్పుడే మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆంధ్రనగర్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆలూరు, నందిపేట, డొంకేశ్వర్, బాల్కొండ, ముప్కాలు, మెండోరా, వేల్పూరు, భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లో 165 గ్రామ పంచాయతీలకు గాను 19 ఏకగ్రీవంగా 146 జీపీలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి 565 మంది అభ్యర్థులు అయితే ప్రస్తుతం బరిలో ఉన్నారు. 1620 మంది వార్డుకు గాను 490 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 1130 వార్డులకు సభ్యులకు స్థానాలకు పోటీ జరగనుంది. సుమారు 3082 మంది బరిలో నిలిచినట్టు అధికారులు అయితే తెలియజేశారు. అయితే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం అన్ని పూర్తి అయిపోయింది. ఈ గ్రామాలంతా కూడా మొత్తం సోంసాంగా ఓటు హక్కు వినియోగించుకోవడం అయితే సిద్ధంగా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పురుషులు 1,44,000 మంది ఉండగా అందులో మహిళలు వచ్చేసి 1,69,000 మంది ఉన్నారు సుమారుగా. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు ఒక జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఉదయాన 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నిక జరగనుంది. తర్వాత 2 గంటల నుంచి 5 గంటల లోపే ఈ ఎన్నికకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి అంతా తరలి వస్తోంది. అయితే 2 గంటల తర్వాత వాటికి సంబంధించి ఈ పోలింగ్ అయిన తర్వాత 2 గంటల నుంచి 5 గంటల లోపటే సర్పంచ్ అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం ఉంది. మనం ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. ఎన్నికల అధికారులు కూడా వాళ్ళంతా ఆ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రిని అంతా తీసుకొని ఇప్పుడే ఆ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. మనం ఇప్పుడు ఆంధ్రనగర్ కేంద్రం వద్ద ఉన్నాము. వీళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకొని ఎన్నికల కోసం సిద్ధమై ఉదయాన్నే 7 గంటలకే ఎన్నిక నిర్వహించడం కోసం అధికారులు అయితే పూర్తి స్థాయిలో సామాగ్రితో ఇక్కడికే తరలి వస్తున్నారు. ఇప్పుడు అన్ని కేంద్రాలకు కూడా సామాగ్రి తరలి వెళ్ళింది. జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2వ దశలో కొన్ని సందర్భాల్లో కొన్ని గొడవలు జరిగినాయి. అయితే అంత దృష్టిలో పెట్టుకుని అధికారులు కొన్ని సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించారు. నందిపేట నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సిపి దీనికోసం అవసరమైన వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కమాండ్ కంట్రోల్ వద్ద ఉండి తను పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అక్కడ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్కడ చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగినట్టు అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ 3వ దఫాను కూడా విజయవంతం చేసేందుకు అధికారులంతే పూర్తి స్థాయిలో సర్వం సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. 2 గంటల వరకు జరిగిన తర్వాత 5 గంటల లోపల ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు అటు వార్డు మెంబర్లను ప్రకటించిన తర్వాత అధికారులు అక్కడే వారికి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే జరిగారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3వ దఫా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన తాజా పరిస్థితి.